ఓం శ్రీ స్వామియే శరణయ్యప్ప. హాయ్ అండి, అందరూ బాగున్నారా? నేను మీ హేమాని. ఈరోజు మా స్వాములు ఇరుముళ్ళు అండి. మా రెండవ పాప మా స్వామి అండి. ఇరుముడి రోజు ఇట్లా ఇంట్లో నుంచి తమలపాకులు పెట్టేసి కర్పూర బిళ్ళలు పెట్టి ఇట్లా వెలిగించుకుంటూ దిష్టి కొబ్బరికాయ మీద కర్పూర బిళ్ళ వెలిగించుకొని ఇట్లా బయటికి తీసుకెళ్తారండి. మీకు ఏదో ఎలా చేస్తారో కమెంట్ చేయండి అండి. అలా బయటకు వచ్చి దిష్టి కొబ్బరికాయ కొట్టిన తర్వాత ఇంటి పక్కల చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ స్వాములకి భిక్ష వేసుకుంటారండి. ఇలా మా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు వచ్చి స్వాములకి భిక్ష వేసుకున్నారైతే యాక్చువల్లీ ముందు రోజు నైటే భిక్షాటన చేస్తారండి. కానీ స్వాములకి పాపకి హెల్త్ బాగాలేదని చెప్పేసి భిక్షాటన చేయలేదు. అందరూ వచ్చేసి అక్కడే బయలుదేరే ముందు భిక్ష వేశారండి. మా అత్త మామ అండి లాస్ట్కి వాళ్ళు వేసి స్వామికి దండం పెట్టుకున్నారండి. తర్వాత అక్కడి నుంచి శివస్వామి ఉన్నారు కదండి, ఆయన శరణాలు చెప్పుకుంటూ స్వాములందరినీ రాములవారి గుడి దగ్గరికి తీసుకొస్తారండి. తీసుకొచ్చిన తర్వాత స్వాములందరూ ఒక్కసారి రాములవారి గుడి నుంచి బయలుదేరి వస్తారండి. అట్లా వస్తున్నప్పుడు వెళ్తున్న దారిలో అందరూ భిక్ష వేసుకుంటూ వస్తారండి. రాములవారి గుడి నుంచి పొట్లం తల్లిగుడి అంటే మా గ్రామదేవత అండి, అక్కడికి వచ్చారు. నెక్స్ట్ ఆంజనేయస్వామి గుడికి వచ్చారండి. ఆంజనేయస్వామి గుడి దగ్గర కొబ్బరికాయ తాంబూలం పెట్టి ఆంజనేయస్వామి గుడి దగ్గర పూజ చేయించుకున్నారండి. పూజ చేయించుకున్న తర్వాత పూజారి గారు ఇచ్చిన తీర్థ ప్రసాదాలు తీసుకున్నారండి. నెక్స్ట్ శివాలయంకి వెళ్ళామండి. అక్కడ మా బావగారికి ఇరుములు కడుతున్నారండి. నెక్స్ట్ మా పాపవి అండి ఇరుముళ్ళు. తర్వాత మా స్వామి విరుముళ్ళు అండి. అందరికీ ఇలుములు కట్టిన తర్వాత అందరూ ఒకసారి గుడి చుట్టూ ప్రదక్షిణ చేస్తారండి. ప్రదక్షిణ వందనమప్ప ఓ గురునాథ సద్గురునాథ ప్రదక్షిణలైనాక గురుస్వామి చేత దిష్టి తీయించుకుంటారండి. దిష్టి తీయించుకున్న తర్వాత శబరిమల బయలుదేరుతారండి. ట్రైన్ ఎక్కడానికి ఎలా ఉందో కమెంట్ చేయండి.